ఏమైందిరా? ఏమైందిరా? దిగు మామా. ఏంది నువ్వేమో దిగలరా? ఏమైందిరా? భరతనాట్యం చేసేటుంది. యాడికి పిలుచుకొచ్చావరా? ఊరి 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 ఏంది మామ అసలు యాడికి పిలుచుకొచ్చావు? ఏంది ఇదంతా? ఏందిరా? యాడికి ఇప్పుడు మనం పోయేది? వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో మేకలు మేపుకుంటున్నారంట ఇద్దరు వచ్చి వాళ్ళు అదే ఇక్కడ ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయి అనమాట వంకలో. రా రా పాపం. నీకు లైట్ కావద్దు మామ. నువ్వు ముందు వెనకాల నా కాళ్ళకి వేసి రాళ్ళు వేసి కింద దిగురా. ఏందో నమేబియా అడవిలో పోయింది. నమీబియానా? అచ్చా ఇది వంక అంటనా? ఇది వాగా వంకనా ఏమంటారు? వాగా వంక ఇది? వాగు వంక రెండులే. అవునా? ఏందో ఎంత అంత తవ్వేసి ఉన్నారు, నువ్వేందో పట్టుకొచ్చావు. ఏంది మామ ఇది? పట్టుకో. ఊరే ఊరే ఊరే. ఏమైందిరా? ఏం కాదు చెప్పు ఏమైందో. ఏం కాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ హరి అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్ విత్ అవర్ బాహుబలి బాబ్జీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత దర్శనమిచ్చాడు మన బాహుబలి బాబ్జీ. ఏమో మా దేవదాస్ అయిపోయినావు? ఏం లేవు ఎవరికి ముక్కుబడినా? ఎవరికి? ఎవరికి లేదు, వంటలు ఉన్నాయి దానికోసం రాలేదులే. అవునా? సో ఫ్రెండ్స్, వంటలు కాదు, మనోడు ఇంట్లో ఉండి కొద్దిగా 6 ప్యాక్ కోసము ఫుల్ ట్రయింగ్ అనమాట, అందుకని బయటికి రావడం లేదు. సో రోడ్డు పైకి వచ్చినా కూడా సూర్యుడికి వేడికి కొద్దిగా మనోడు కలర్ తగ్గిపోతాడని బయటికి రావడం లేదనమాట. నైట్ టైం కదరా, నైట్ టైం రారా అంటే నైట్ టైం చందమామ ఉంటాడంట. చందమామ కూడా ఇబ్బంది అంట. ఆడ పైన ఉన్నాడేమో, ఆయనతో కూడా ఇబ్బందిలే. ఆయన ఎందుకు పెద్ద అయిపోతాం. ఏందిరా? పట్టుకో పట్టుకో. ఏంది బాబు సౌండ్? నాకే తెలుసురా, నీతో పాటు ఉందే. నువ్వే పిలిచికొచ్చింది నువ్వే కదరా. ఈడ ఏందని చెప్పలేదు. పిలిచికొచ్చింది నేనే. చెప్పాలంటే చెప్పు. ఏం అమ్మా బాగా తగిలించుకో. ఏంటి సౌండ్ అది? పట్టుకోరా, ఇది తగిలించుకుంటా. ఓ జాగ్రత్త. సరే, స్టోరీ ఏం చెప్పు. ఏమైంది ఈడ? ఎందుకు పిలిచికొచ్చాం? ఎవరు? ఏం జరిగింది ఈడ? ప్లస్ ఇక్కడ లైట్ కల్లవే ఆగరా. సర్లే. ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు లవర్స్ అయితే చనిపోయారంట. అదే ఇక్కడ కాలువలో పడి అక్కడ మేకలు మేపుకునే వాళ్ళు చూశారనమాట. వాళ్ళు మేకలు మేపుకునే వాళ్ళకి వచ్చి పద్దంకులు, అరుపులు, శబ్దాలు, అది చెట్లు గాల్లో లేయడము, మట్టి రౌండ్ తిరగడము, మొత్తం అంతా ఎటంటే అటు అవుతుందంట. ఇక్కడ మా ఊరి పైపక్కల వాళ్ళు వచ్చి చెప్పినారనమాట. ఇక్కడ అదే ఉంది చూచురా అని చెప్పినారు. వాళ్ళు రమ్మంటే నీకు దండం పెడతాను, నేను రాను, బతికి ఉండి బట్టలైనా అమ్ముకుంటా, నీతో పాటు అసలు రానని చెప్పినారు. అందుకే నేను మా మామ ఇద్దరం వచ్చినాము. చలో చలో. సో ఫ్రెండ్స్, అది మ్యాటరు. యాక్చువల్గా ఇప్పుడు మేము ఉండే ప్లేస్ వచ్చేసి ఒక వాగు వంక అంటారు కదా, సో అలాంటిది అనమాట. ఇక్కడ ఎవరో కొంతమంది ఏమంటారు ప్రేమికులు ఏదో కొద్దిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక ఏదో సమ్ ఇష్యూ జరిగి చనిపోయారంట. వాళ్ళ సోల్స్ అయితే ఇక్కడే తిరుగుతున్నాయంట. అది ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధమో. ఆఫ్టర్నూన్ టైంలో పొద్దున పుట్ల మేకలు కాసుకోవడానికి వస్తారు. ఇలాంటి వంకలల్లోకే వస్తారు ఎక్కువ మంది మేకలు కాసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇట్లా గడ్డి ఇలాంటివి ఉంటుంది, సమ్ వాటర్ ఎక్కడో ఒక చోట వాటర్ ఉంటుంది కాబట్టి. కెమెరా బాగా పట్టుకోమా. గడ్డే చూపించా. ఓకే, సూపర్. సో వాళ్ళకి కొద్దిగా వాటర్ అవి ఉంటుంది కాబట్టి
ఇలా వస్తుంటారంట ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి డే టైంలోనే అంటే లైక్ ఆఫ్టర్నూన్ టైంలో ఆ టైంలోనే కొద్దిగా అరుపులు ఇలాంటివి ఏదో వినిపించడం, బాబ్జీ చెప్పినట్టు గాల్లో దుమ్ములు వేస్తుందంట. ఇంకా నైట్ టైం ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం చూద్దాము, ఎవరైనా కనిపిస్తారా లేదా అని. అదే చిడిగాలు మాదిరి అట్లా ఆహా. మేకలు మామూలుగా కూడా వస్తాయి కదా. లేదు, మేకలు కూడా పైకి వేసుకోమేనంట మట్టితో దారి అట్లే. ఏంటంటే ఆడ మేసే మేకలు అవి కూడా 2-3 గాల్లోకి ఎత్తుకోమేనంట. అట్టే చిడుగాలు మాదిరి లేచి అంతా మట్టి దుమ్ము అన్నీ. నేను చెప్పే జోకా రియలరా? ఏ జోకు నాకే ముక్కుడే ఆ జోకు చెప్పండి నీకు ఈ టైంలో తొలగొచ్చి. నిజంగానే 2-3 మేకలు మొత్తం గాల్లో లేచినాయి పైన. పట్టుకొని మటన్ కర్రీ అయినా చేయమా? నిజంగా రా, దుమ్ముల్లో మొత్తం అంతా చిడుగాల మాదిరి వచ్చి మేకలు 2-3 పైకి లేచాయంట. ఒరే 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 ఒరే. అయితే ఇదేనారా మొత్తం? ఇక్కడ ఏదో గడ్డి అందుకు అక్కడల్లా ఉంటాయి ఏదో మేకలు ఇక్కడే ఉంటాయి కాబట్టి మేకలు అందుకు ఇక్కడ వాటర్ కూడా ఇక్కడ దగ్గర, అందుకు మేపుకొని వస్తున్నారు అనమాట. దారే లేదు కదరా, యాడికి వస్తారా, ఎవరు వస్తారా? ఇక్కడ ఇద్దరు మేకలు ఇంటికి దారి ఇచ్చేమో అన్నట్టుంది. ఏమైందిరా? ఏందో దుబ్బినట్టుంటే ఏందో దుబ్బినట్టుండు. దుబ్బినట్టుందా? జారినావా? చేస్తానండి పోయి ఏంది వెళ్ళిపోకురా మా ఇదేమన్నా దగ్గరికి పోయి క్యాప్చర్ చేయనీకే. జంతువులు ఏమన్నా ఉన్నాయవరా? జంతువులు ఏమన్నా వస్తుంది? జంతువులు ఏం లేవు కదా ఇక్కడ? ఏది నీ కాపలా ఉన్నాయి ఏమన్నా? అట్ట కదరా, మీ ఊరు దగ్గరే అనేవు కదా? మా ఊరు దగ్గర ఉంటే అవి కాపలా ఉన్నాయి ఏమన్నా? ఇక్కడ నీళ్ళు కూడా పెట్టాలి లేదు దాంట్లో. గైస్ చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా, మూగ జీవులు. అవునా? అంతగా కదిలిస్తాయా మూగ జీవులు? ఎందుకు ఎందుకు కదిలిస్తాయా? మనసులో కదిలించి ఇప్పుడు మూగ జీవాలు కదిలి సూపర్. కదిలి నువ్వు ఇంత డైర్గా డాష్గా నువ్వు ఉన్నావంటే నాకు ఇంకా టెన్షనే లేము. చలో పాములు జీవులు ఉన్నాయి ముందుగానే, ఇక్కడ పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. మేకలని గాల్లో లేపేసే ఓ ప్రేమికులారా, ఎక్కడ ఉన్నారు? ఏమైంది? చెప్పు. ఒరే ఏందో ఏదో చెప్పేది ఏదో క్లారిటీ చెప్పురా. ఈరా చెప్పు, ఏమైంది? ఏం కాదు, ఏందో శబ్దం వచ్చింది వెరైటీగా. వెరైటీగా ఏమొచ్చింది? ఏందో ఉండరా ఆడి చెప్తాను. ఏది పట్టుకోరా? ఏదో ఒకటి పట్టుకోరా. ఇటు పక్క నుంచి అదే. ఎవరది? యో మ్యాన్ పలకండి యా స్వామి. ఎవరది అరుస్తున్నది? దగ్గరకు వచ్చి ఫ్రెండ్స్ చుట్టూ చూడండి, మొత్తం కూడాను అంతా భయంకరంగా చెట్లు గిట్లంతా పెరిగిపోయి ఇదిగా ఉన్నది. వేసిన వరి పాములు చూడండి, ఇవి ఇది పాములు. ఒరే గ్యాస్ చూడండి, పాములు అడిగింది. రే ఇది ఇట్టే ఆడుకోపోయిందిరా. ఏ బాబ్జీ, గ్యాస్ 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 చూడండి.
రే ఏంది దుమ్ము లేసిద్రా. ఇదిరా సినిమాలలో గాల్లో శవాలు ఎత్తానంటే ఇయ్యనా? ఏంట్రా దుమ్ము లేయడము? సిడిగాలేమో అటువీరా ఏంటి సుడిగలరా? సీగర్లో వచ్చేసి సిడిగాలి. మామా గైస్ గైస్ మీ కెమెరాలో క్లారిటీ కనిపిస్తుందో లేదో బాబ్జీ? సిట్టాలేసిందిరా. ఈ దుమ్ము లేపింది మీరేనా? దుమ్ము కూడా లేపుతారా? సినిమాల్లో దుమ్ము లేపుతారండి వినడమే తప్ప రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నా దుమ్ము లేయడం. గమ్మురా గెలుకోకు పట్టుకో. ఇళ్ళనే యాడికి రా అంటే యాడికి రా అక్క చుచ్చుకు పోయొచ్చాను అక్క అని చెప్పాను. మనం రెచ్చగొడకు. ఏదిరా నువ్వు చెప్పినట్టు ఏం కూర్చోండి. ఇది చిన్న కొడుకుది ఏందిరా? అదే కూర్చోండి. ఆడ కూర్చోన్నట్టు దాన్ని నంది భయపడి తెచ్చి కూర్చోండి. అవునా? ఏది ఇదా? ఒకటి చెప్పింది నిజమేరా? ఒకటి చెప్పింది నిజమే. వాళ్ళు మేకలు మేకలు గాల్లో లేపుకుపోయినాయి సిడిగాలి మాదిరి వచ్చి. మేకలు గాల్లో లేపుకుపోయినాయి సిడిగాలి మాదిరి వచ్చి. క్యాప్చర్ ఆడ క్యాప్చర్ చేయరా? అదా ఇదనే అడుగు ఎవరు కదిలించారని. ఏంది ఎవరిని? వాళ్ళని అడుగురా కదిలించేది ఎవరని. అక్కనా అన్ననా తమ్ముడా? తమ్ముడే ఉంది అడుగు బ్రో. ఏమైందిరా? నా షర్టు లాగరా ఏరా గైస్ ఇది అడుచున్నాయి. ఇది ఏం పక్షి రాది? ఏదో పక్షి అంటారు దాన్ని. ఒత్తిగా ఏదో తుత్తిగా. గైస్ ఆ పక్షి కూడా ఏదో సమ్ బ్యాడ్ లక్ ఏదో సంథింగ్ అంటారులా. పారిపోండి ఇంకో మోటార్ చేయించి అని. ఎందుకు నీ కెమెరా చుట్టూ చూడు. కెమెరా చుట్టూ చూడు. దుమ్ము చూడు దుమ్ము చూడు. గైస్ 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 చూడండి. అది అరుపు వచ్చింది కెమెరా మొత్తం చుట్టేసింది చూడు. హలో, ఇక్కడ ప్రేమికులు నిజంగా ఉన్నారా? రెండు ఆత్మలు ఇద్దరు చనిపోయారంట ఆత్మహత్య చేసుకొని. అవునా? అప్పుడు వాటర్ వస్తాయి. ఇదంతా నీళ్ళు ఉన్నాయా అప్పుడు? ఇటు పక్క నుంచి కదే. ఏంది అది? ఏంది ఏడ్చానంటురా? ఫోన్ రేవునే. ఎవర్రా అది? ఎవరన్నా మనుషులు ఉన్నారా? మనుషులు కావరా? ఎంత నవ్వుతాను మా ఏందర ఇది వెనకాల
వెనకాల కాదు వద్దరు 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 పోతుంది రే వద్దు వద్దు రే వద్దురా గమ్ముడు ఉండరా 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 లాగద్దు మామ లాగద్దురా వద్దులే ఉండరా 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 లాగద్దు మామ లాగద్దురా వద్దులే వద్దురా రే ఉండరా ఉండరా భయపడదు 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 ఏదో చూద్దాం అది నల్లగా పోయిందిరా ఎటుపక్క పక్కనే ఇందాక చూసిందే కదా అది కాదురా నైనా నల్లగా జుట్టు ఇరపోసుకొని పోతుందిరా ఏడా ఇటుపక్క ఇక్కడనే రా ఇటుపక్కనా పరిగెత్తుంది ఎట్లా మరి ఇటు ముందు చూద్దాం ఈడ చూద్దాం రా ఈడ ఈడ నువ్వు నీట్గా క్యాప్చర్ నీట్గా క్యాప్చర్ చేశారా నాయనా నీకు ఎటుపక్క కనిపించింది ఇటు పక్కన ఇటు పక్కల ఇట పైకి పరిగెత్తిందా ఇటు పైకి పరిగెత్తింది పరిగెత్తిందా ఏం కనిపించింది నల్లంగా మొత్తం ఎరపూసుకుని అవునా చెట్ల కడితే చూడలేను ఆడ చూసా అది ఇంకొకటి కొంపసి వాళ్ళిద్దరేనా ఏమో ఓ ఏమో బాగా ఒకటి చాలు మనకి మన గ్యాస్ 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 వినండి వినండి వాయిస్ వినండి వాయిస్ వినిపిస్తుందా మీకు నిజంగా ఫ్రెండ్స్ ఏమో అనుకున్నా కానీ మెయిన్ థింగ్ మీకు వీడియోలు ఎట్లున్నా కూడా ఒక డిఫరెంట్ థ్రిల్ అయితే కలుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆస్పీర్గా మమ్మల్ని ఎవరో తిరిగినట్టు వాచ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఇందాక అక్కడ నాకు టచ్ చేసినట్టు ఫీల్ వచ్చింది. నేను కూడా ఫీల్ అయ్యాను, ఖచ్చితంగా వచ్చి బాగా క్లియర్గా టచ్ చేసింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అక్కడ వాడికి నాకు షాడో కనిపించింది, వాడికి మళ్ళీ ఇటుపక్క ఇటు ఎక్కడ కనిపించిందా అరా ఇప్పుడు మళ్ళీ ఇటుపక్క నుంచి ఏదో వాయిస్ వస్తుంది. నిజంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్గా ఉంది. మీ ఇద్దరే నా ఇందాక మాకు కనిపించింది. ఇక్కడ చాలామంది చాలా చెప్తున్నారు మీరు ఇక్కడ ఉన్నారని, ఇక్కడ వచ్చే వాళ్ళని ఇబ్బంది కలిగేలా చేస్తున్నారని. నిజమేనా? ఏమైందిరా? ఏమనుకోరా పట్టుకోరా. దుబ్బింది మామ, క్లియర్గా దుబ్బింది. గైస్ పరంపర వాడి పట్టుకో ఒక నిమిషం. నువ్వు నన్ను కిందికి తోసేసావు, నేను యాక్సెప్టెడ్, ఓకే నువ్వు ఉన్నావని. కానీ మేమిద్దరం వచ్చింది మీరు ఇద్దరిని ఇబ్బంది పెట్టాలనే కాదు, సరేనా? అది అర్థం చేసుకోండి. జస్ట్ మిమ్మల్ని చూద్దాము మీరున్నది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాను నేను.
క్యాప్చర్ ఇదంతా దుమ్ము ఉంది. నేను గైస్ నిజంగా నన్ను దొబ్బేసింది ఏదో కానీ. రా ఏమన్నా కానీ ఏదన్నా ఉన్నాయి వదిలేదు లేదురా. నేను చాలా మొండి నా కొడుకునే, మీరు ఇలాగే చేశారంటే నేను ఇక్కడే ఉంటా. నేను మా బాబుజీ గారు కూడా ఇక్కడే ఉంటాడు. ఏముకోడా ఈయనే ఇప్పుడు అదేంది ఎట్లా క్యాంపింగ్ వేసుకుంటాం. క్యాంపింగ్ వేసి కూడా చాలా రోజులు అయిపోయింది. టెంట్ తెచ్చి నీ సాగు నువ్వు నా సాగు నేను వచ్చా ఇంటికి తెంకేసి. ఓకేనా, వస్తారా? నేను రాను. కనిపించండి మళ్ళీ ఒకసారి, చూస్తాను మిమ్మల్ని. వాయిస్ చూడు వాయిస్ వినపడలే నీకు? వినపడలేదా? క్యాప్చర్ పోయిందిరా. ఆడికి పోతున్నావు? ఆంధ్రా పోయిందిరా. లాగుతుంది నేను బ్యాగ్ లాగుతుంది రెండు పట్టుకొని. జిప్ ఓపెన్ అయిందిరా. జిప్ ఓపెన్ అయింది. బ్యాగ్ తీసావా? జిప్ క్లోజ్ చేసిందిలే నువ్వు? అన్ని బేసేసినా ఇటు క్లోజ్ అయింది. బ్యాగ్ లాగిందా? గ్యాస్ ఇందాక నేను జిబ్బు క్లోజ్ చేసి ఇచ్చాను వానికి. ఇప్పుడు జిప్ వాడు లాగిందంటాడు, అందులో జిబ్బు ఓపెన్ అయ్యింది. అవునా? ఏం కావాలి? మా బ్యాగ్ కావాలా మీకు? మా బ్యాగ్లో ఏం లేవు వస్తువులు, ఓన్లీ కెమెరా ఎక్విప్మెంట్లే మా దగ్గర ఉండేటి. అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు తెలుసుకోవచ్చా? నేను మీకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతామా మేము? ఓ నిజమైన ప్రేమికులారా, ప్రేమ కోసం చనిపోయిన అమర వీరులారా, మీరు ఒకసారి మా బాబ్జీకి కూడా ప్రేమ ఎంత బలమైనదో, ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చెప్తారా? వచ్చి ఎదురుగా వచ్చి. నేను బతకడం ఇష్టం లేదా నీకు? ఎందుకు మామా? ఒరే వాళ్ళు ఎంత ఏమంటారు, ఎంత బాండింగ్ లేకుంటే, ఎంత ఇది లేకుంటే వాళ్ళు ప్రేమ కోసం చచ్చిపోతారంటే ఆలోచించు ఒకసారి. ఎంత ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి, ఎంత ఒకరిపైన ఒకరి ఇష్టం ఉండాలి. నువ్వు కూడా ఒకప్పుడు ప్రేమ కోసము గుండెలపైన టాటూ వేసుకునేది చూడు మామ, అది మామ ప్రేమ అంటే. ఇక్కడ ఏదో యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి, కానీ అది ఏది వాళ్ళేనా కాదా అనేది క్లారిఫికేషన్ తీసుకోలేకున్నాము. ఏదో ఇందాక నన్ను దొబ్బినట్టు ఫీల్ అయితే
ఖచ్చితంగా ఎవరో వెనక నుంచి ఇట్లా పుష్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో అలానే కింద పడ్డాను. కానీ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఈ సరౌండింగ్లో 100% వాళ్ళేనా లేకుంటే కొత్త వాళ్ళు ఎవరన్నానా అనేది క్లారిఫికేషన్ లేకుండా ఉంది. ఇంకా ఎక్కువసేపు ఉండి కూడా ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు చెప్పినప్పుడు స్టోరీనే లవ్ కోసం చనిపోయారు. అదంటే నిజంగా అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారా, నిజంగా అలా ఇక్కడ వాళ్ళు ఉంటారా అనే ఒక చిన్న క్యూరియాసిటీతోనే వచ్చాను. ఆ క్యూరియాసిటీ అయితే నాకైతే క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమనిపించింది, ఇక్కడ ఉన్నది నిజమా కాదా అని మీ ఊహకే మీ చాయిసే నేను వదిలేస్తున్నాను. మీరు అవును అనుకుంటే అవును, కాదనుకుంటే కాదు. నమ్మకం ఉందా వాళ్ళే అంటావా? పక్కా అంటావా? షూరా? 100%? అయితే వాళ్ళ దగ్గర లవ్ టిప్స్ వద్దా నీకు? నాకే టిప్స్ ఎందుకు రా దాన్ని అట్ట తిప్పుతాను? ఇంచేసా పెట్టాడు దాన్ని. ఏమున్నాయి కెమెరా బ్యాగ్ రా, ఎందుకు అట్ట చేస్తాను దాన్ని? ఇంకా మాట్లాడే ఆడియన్స్ ఏమన్నా? ఫ్రెండ్స్ మా చుట్టాలు వాళ్ళు పిలిచానే మధ్యాహ్నం 12 అది సాయంత్రం పోలే నేను అట్లాంటిది మీకోసం 1-2కు వచ్చి వీడియో తీసుకుంటాను. ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని. ఏదో ఒకటి అంటే సక్సెస్ ఎవరో లైక్ కామెంట్ ఏదో చెప్తా గైస్. ఇంకా సర్లే వెళ్ళిపోదామని ఇంకా నేను కొద్దిసేపు వాళ్ళతో ఆడుకుంటూ వచ్చేస్తుంటప్పుడు మళ్ళీ కొన్ని యాక్టివిటీస్ అయితే జరిగాయి. అవి ఏం జరిగాయి అనేది మీరే చూడండి. పట్టుకో గైస్ 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 చూడండి 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 చూడండి. ఏమైందిరా? ఏమైంది ఏమైంది ఏమైంది? కాలు ఏమైంది ఏమైందిరా? ఇది రచ్చలు ఉన్నాయి. ఏమైంది? ఈ కాలు పట్టుకుని దెబ్బేంటుంది వస్తుంది. పదాంపరైనా ఆడికి దొబ్బిందిరా రే. ఆడికి క్లియర్గా కదులుతుందిరా, క్లియర్గా కదిలిందిరా. గ్యాస్ 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 ఇది చూసారు కదా ఎంత క్లియర్గా కదిలిందో. మామ దారి ఎట్రా, మనం వచ్చింది ఎట్రా? మళ్ళీ ఆడు చూడు, అటుపక్క చూడు. గ్యాస్ 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 అటుపక్క చూడండి. హలో హలో కూల్, కోపడద్దండి. ఏమవుతుంది మీకు? కూల్ వాటర్ లేదు, రారా నువ్వు. ఏంది ఇది? రే నెత్తిపోయిందిరా. ఏంద్రా ఇది? కుక్క పోతుంది. ఏంది ఇది? నాకే తెలుసురా. యాడ దూరినారు? ఇందాక లేదు కదరా. ఏడా అవునా? అమ్మ తెచ్చిగారా. ఊరే 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 ఊరే. ఏమైందిరా? ఏమైందిరా? మిందికి వచ్చాదిరా అబ్బా. మిందికి వచ్చాను దగ్గరికి. దండం పెడతాను. నీ బ్యాగ్ వద్దు, నీ సిల్ వద్దు, నీ పంచాయతీ వద్దు నాకు. నీకు అసలు ఇది ఏడా నుంచి వచ్చింది? అసలు ఏంది ఇది? ఏముందిరా? ఏందిరా ఇది? అందరూ 100 ఏళ్ళు ఆయుష్ ఉంటే నాకు 20-30 ఏళ్ళు కూడా బతికి చెడుకోలేవురా. ఇది మొత్తానికి అయితే నా కొడుకు పరిగెత్తుకుంటా పైకి లాక్కొచ్చాడు. నేను ఇంకా ఇన్న ఉన్నా, నాకు ఎవరో కనపడ్డంలా. వీనికి లాస్ట్లో మీదికి అట్లా ఎవరో దొబ్బుకొని వచ్చిండు అనిపించిందంట. ఈడ కూడా చూడండి, ధనా అని వచ్చి పడిపోయినాడు. ఏరా సరే ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తానికి అయితే ఇక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది. సో మెయిన్ థింగ్ ఏందిరా అంటే, నేను మెయిన్ రావడానికి ఒక చిన్న మాట చెప్దాం అనేసి వచ్చాను. ఎవరైనా సరే లవ్ చేయండి, లవ్ చేయడంలో తప్పులేదు కదా. కానీ ఇంట్లో ఒప్పుకోలేదని చనిపోవడము, లేకుంటే ఒకరినొకరు ఏదన్నా గొడవలు పడ్డాయని చనిపోవడం, ఇలాంటివి అసలు ఉండకూడదు అనమాట. ఏమున్నా కూడా ఒప్పించుకోవాలి, ధైర్యంగా మాట్లాడుకోవాలి, ధైర్యంగా చేసుకోవాలి. సో అది అందరూ చేస్తారని అనుకుంటున్నాను. త్వరలో మా బాబ్జీ కానీ లవ్ కూడా సక్సెస్ అయిపోయి, సో సక్సెస్ఫుల్గా త్వరలో పెళ్లి కావాలని మనస్ఫూర్తిగా అందరూ కామెంట్ చేయండి. నేను కూడా కోరుకుంటున్నాను. నాకు పెళ్లి చేసుకోవాలి. సో ఎవరే కానీ ఇటువంటి తప్పులు అయితే అసలు చేయదండి. ఒప్పుకోలేదనో లేకుంటే ఏదో అని. ఈ ఒక్క ప్రేమ విషయంలోనే కాదు, కొంతమంది స్టూడెంట్స్ కూడా చదువు అవ్వలేదని, చదువు లేదని, లైక్ ఇలాంటివి కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటారు, అప్పులు వాళ్ళని. ఏదైనా కానీ మనంతగా మనం సూసైడ్ అనేది చేసుకోకూడదు అనమాట. సరేనా? లైఫ్ ఉండేది ఒకటే లైఫ్. ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా కూడా ఫేస్ చేయాలి, ధైర్యంగా మనం
ఎదుర్కోవాలి మీసం తిప్పి మరి, సరేనా? తొడగొట్టి మరి వాటిని ఎదుర్కొని మన కష్టాలన్నీ అధిగమించి మనం ఒక స్టేజ్కి అనేది రావాలి. ఖచ్చితంగా వస్తాం. ఎవ్రీవన్ ఒక స్టేజ్ ఉంటుంది. మా బాబుజీ కూడా ఒకప్పుడు లావు తగ్గలే అనుకుంటాను, కానీ తగ్గి చూపించేవాడు. నిజం చెప్తున్నా, ఈ విషయంలో అయితే ప్రౌడ్ ఆఫ్ చాలా వరకు అనుకుంటా. చెప్పుకోవా ఒరే మా అమ్మ ఒక మోటివేషన్, మా అమ్మ ఏదో ఒక విషయంలో చెప్పు. 120 కేజీలు ఉన్నాడు, ఈరోజు 80 కేజీలకు వచ్చాడు, 40 కేజీలు తగ్గాడు అనమాట. అది మనోడి ఒక డెడికేషన్, డెకరేషన్. సో మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటే ఏది లేదనమాట. కాబట్టి డెఫినెట్గా ఎవరే కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాల కోసం సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసుకోవద్దండి. అందరూ మన రైలు హరి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. బాబ్జీ 4 మాటలు ఏమన్నా పేసింగా? హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, తిరిగి పనుకోండి. మాట్లాడరా ఏమన్నా? సరే ఫ్రెండ్స్, ఇంకా మనోడికి కావట్లే, వాడికి సిచ్యువేషన్ నచ్చింది ఫ్రెండ్స్, ఏం చేయాలా? ఓకే, టాటా, బాబాయ్. బాయ్.